హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉత్తరప్రదేశ్ మీరట్లో ఉన్నటువంటి ఒక విలేజ్కి వెళ్తున్నాము. మురళీపురం అని చెప్పేసి అక్కడ వర్మీ కంపోస్ట్ యూనిట్ ఉన్నాయి. సో చూడడానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు బస్సు వచ్చాము. సో బస్సులో ఎక్కాము, ఇప్పుడు వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అన్న చెప్పండి. కనీసం హాయ్ బాయ్ ఏం లేదా? చెప్పండి. ఏంటి అలా చూస్తున్నారు ఏంటి అసలు? హాయ్ బాయ్తో చెప్పండి. అలాగా హాయ్ చెప్పండి అయ్యా. అలాగా అది అలా చెప్పాలన్నమాట. ఓకే హాయ్. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం. ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ప్యాడ్ అన్నమాట. వాళ్ళు వచ్చేసి కనీసం 15 రోజులది. ఇది వచ్చేసి వాళ్ళ యూనిట్స్ అన్నమాట. వాళ్ళు తయారు చేసినటువంటి యూనిట్స్. సో కింద బెడ్ షీట్స్ అంటే పాలిథిన్ షీట్ వేసి తయారు చేస్తూ ఉన్నారంట. ఇవి దాదాపుగా ఒక 200 నుంచి 300 వరకు ఉండొచ్చంట కౌంటింగ్స్. సో చూద్దాం, లోపలికి వెళ్ళేసి ఎన్ని ఉన్నాయో ఏమో ఎగ్జాక్ట్గా నాకే తెలీదు. సో ఇప్పుడే వచ్చామన్నమాట. సో లోపలికి వెళ్ళేసి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇవి అన్నమాట వాళ్ళ బెడ్లు, వర్మీ కంపోస్ట్ బెడ్స్ అన్నమాట ఇవి. కింద చూడండి ప్లాస్టిక్ సీట్స్ పెట్టారు. సో దానిపైన వచ్చేసి కంపోస్టింగ్ వేసినట్టుకున్నారు. సో ఇప్పుడు వీళ్ళని కనుక్కొనేసి మనం చూద్దాం ఏమేమి ఎలా చేస్తారు ఏమేమి చెప్పేసి. ఓకేనా, చూద్దాం. ఇంకా వెళ్తూ ఉన్నాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇప్పుడు అడుగుదాం ఏమంటారు ఏమని చెప్పేసి. వావ్, ఇదేంటి మట్టి? ఓకే, ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఫిల్ చేసి పెట్టారు కొన్ని. ఓకే చూద్దాం. ఇక్కడికి వచ్చేసి అమ్మా హాజీ ఏ క్యా హై? కేచువా హై. अच्छा కేచువా నికాలనా ఇసుకో. అరే యార్, సరే వానపాములు ఇవి. కేచువా అంటే వానపాములు అన్నమాట. ఓకే, వీటి ద్వారా వీళ్ళు వర్మీ కంపోస్టింగ్ చేస్తారన్నమాట. ఓకే, అచ్చా, వీళ్ళు మొదటగా ప్యాడ్ వేస్తున్నారు. అదే 15 రోజులు బ్యాక్ నుంచి వీళ్ళు పెట్టారని చెప్పానుగా ఫస్ట్ స్టార్టింగ్లో. సో ఆ 15 రోజుల నుంచి ఎలాగా వీళ్ళు స్టే చేసిన గోబర్ని వచ్చేసి ఇప్పుడు లెవిట్ చేస్తూ ఉన్నారు. సో చూద్దాం వాళ్ళు ఎలా చేస్తారని చెప్పేసి. అదే మీకు ఇందాక చెప్పానుగా 15 డేస్ బ్యాక్ నుంచి స్టే చేసిన గోబర్ని వచ్చేసి వీళ్ళు కింద ఫస్ట్ లేయర్ కింద వేస్తూ ఉన్నారన్నమాట. సో చూద్దాం దానిపైన ఏం వేస్తారు. ఓకే, खेती का काम चल रहा है अभी। खेती का काम चल रहा है, खेती में सारा सब शामिल कर दे। रोटी पाने के लिए आता है। मन की व्यथा मैं ही जान सकूं। मन की व्यथा मैं ही जान सकूं। अच्छा, मतलब आपको पता है चीज। तो मैं बता नहीं नारी सकती। तुम 4 की जगह 20 ले जाकर बैठा दोगे, गाली ना दूंगी। ऐसा विजिट एक हमारे गांव में तेरे गांव में गांव वाले बहुत खुश हो जाएंगे। अब ये बताइए इनको, ये गोबर कितने दिन पुराना? अब यूज 15 दिन पुराना। नहीं ऐसा कोई ठंडा नहीं, ठंडा कैसा एसी थोड़ी వీళ్ళు వేయడం అయిపోయింది. ఇప్పుడు దీనిపైన వచ్చేసి వీళ్ళు ఆల్రెడీ యూజ్ చేసినటువంటి వర్మీ కంపోస్ట్ అండ్ ఎర్త్వామ్స్, ఎర్త్వామ్స్ అంటే వానపాములు, హిందీలో కేచో అంటారు. సో కేచో అంటే వానపాములు అన్నమాట.
ఇంగ్లీష్లో ఎర్త్ వామ్స్ అని అంటారు అనుకోండి. వీటిలో చాలా రకాలు ఉన్నాయంట. సో ఈ వానపాములో ఎసిటా బటిడా అని చెప్పేసి ఒక్కటి వచ్చేసి మనకి వ్యవసాయానికి మంచి ఉపయోగం. సో ఆర్గానిక్ ఫార్మింగ్లో వచ్చేసి మనం వాడాలనుకుంటే సో వాటినే వాడాలన్నమాట. ఇప్పుడు చాలా రకాలుగా చెప్పాలంటే ఇప్పుడు చేసే పంటలు ఎలా ఉన్నాయంటే కెమికల్స్, ప్రతి ఒక్కటి కెమికల్స్ వాడడం వల్ల ప్రతి ఒక్కరు అనారోగ్య పాలవుతున్నారు. సో వర్మీ కంపోస్ట్ వాడడం వల్ల భూమి సారవంతం అవుతుంది అని చెప్పేసి మన పురాతన వ్యక్తులందరూ అంటూ ఉంటారన్నమాట. సో బెటర్ ఆర్గానిక్ ఫార్మింగ్ బెస్ట్ ఆప్షన్. మొత్తం ఏదే కానీ లేకుండా మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు యాక్చువల్గా చెప్పాలంటే. యాక్చువల్గా ఈ యూనిట్ని ఒక లేడీ, ఆమె పేరు వచ్చేసి మధు, ఆమె దీనికి మొత్తం ఈ బెడ్స్ అన్నిటికీ ఓనర్ అన్నమాట. యా ఎవరంటే చూపిస్తానండి. చెప్పడం మర్చిపోయా, వీటిలో వచ్చేసి చిన్న వానపాములు, చిన్న పిల్లలు, వానపాములు కూడా ఉన్నాయి. అందులో కుకున్స్ అంటే వాటి గుడ్లు కూడా ఉంటాయన్నమాట. వాళ్ళు చూపిస్తారు చూడండి. ఇప్పుడు అడిగాను చూపించమని, చూపిస్తారా చూద్దాం. మేబీ मैम वो कुकुन वाला और वो जो एर्थवर्म्स को थोड़ा दिखा ना. वो मैम जी ఇది ఎర్త్వామ్స్, వానపాములు అండ్ వాటి గుడ్లు కూడా అందులో ఉన్నాయన్నమాట. కనిపించిందా మీకు అందరికీ? సో కనిపించిందని అనుకుంటున్నాను. ఒకవేళ కనిపించలేదంటే ఒకసారి రివ్యూ చేసి చూడండి. తర్వాత మొత్తం అంతా లెవెట్ చేసిన తర్వాత వీటిపైన అంటే వరిగడ్డి వేసేస్తారనమాట. సో ఎందుకంటే ఆ వానపాములకి యాక్చువల్గా బయటికి రావడానికి అంటే వెలుతురులో ఉండవు అనమాట అవి. సో భూమిలోకి వెళ్ళిపోతాయి. సో మనం కింద షీట్ వేయకపోతే భూమిలోకి వెళ్ళిపోతాయి అని చెప్పేసి సో వాళ్ళు షీట్ కింద ప్రొవైడ్ చేశారనమాట. ఆ షీట్ వేయడం వల్ల అవి భూమి లోపలికి వెళ్ళవు. సో వీటి ద్వారా అది అవుతుంది అన్నమాట, ఎరువులు తయారవుతాయి. వీటిపైన వచ్చేసి వరిగడ్డి వేస్తారు. ఇప్పుడు వరిగడ్డి వేస్తూ ఉన్నారు చూడండి. వరిగడ్డి వేసిన తర్వాత వాటర్ పట్టేస్తారంట. ఇలా వాటర్ పట్టడం అయిపోయిన తర్వాత 60 days వరకు దీన్ని కదిలించకూడదు అనమాట. 90 days వరకు వీటిని కదిలించకూడదు అనమాట. అది అయిపోయింది. ఆఫ్టర్ 90 days అది 90 days వరకు కదిలించకూడదు. ఇప్పుడు 90 days తర్వాత
అది ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట. ఇది యాక్చువల్గా తయారైపోయింది. సో వాళ్ళు వచ్చేసి తీసేస్తున్నారు. వీళ్ళొకరు సార్కి అడ్డం వస్తూ ఉంటారు. अरे सर साइड రండి. अरे सर साइड तो हो जाओ. अरे यार चल यार मैं भी चलता हूँ. చలో మనం ఇప్పుడు వెళ్దాం రండి. ఇది యాక్చువల్గా అయిపోయింది. ఇది తయారైపోయి ఇక్కడికి వీళ్ళు ఒక చోట అంటే క్లోజ్ చేసుకుంటారు అనమాట. ఇదంతా తయారైపోయిన ఎరువులు ఇవన్నీ. సో వీటిని ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళు జల్లెడ పడతారనమాట. ఎందుకంటే వేస్టేజ్ వస్తుంది కదా. సో ఆ వేస్టేజ్ని వీళ్ళు తీయాలిగా, మనకు అలా వేయడానికి లేదు కదా. చూడండి ఇప్పుడు జల్లెడ పడతారు వాళ్ళు. ఇలా జల్లెడ పట్టేసి ఈ మిగిలిన వేస్టేజ్ని వచ్చేసి వీళ్ళు సపరేట్గా వేసేస్తారు. మళ్ళీ ఇందులో వేయరంట. ఓకేనా. ఈ వేస్టేజ్ని వచ్చేసి ఇక్కడ పక్కన వేసేస్తారు. నెక్స్ట్ యూనిట్ వేసేటప్పుడు ఆ యూనిట్లో పాటు వీటిని కలిపేస్తారనమాట. मंदिर के पास दोनों भाई लिख पेंशन साथ ही आ रहे हैं. नरम घेर बहुत बड़े पड़े हैं, उसमें खुलवा देगा तो आजू बढ़ो ले जाने के लिए यार. खाना बनाना देखना सब आज यही है. तो आप जा रहे तो आपकी जो इधर आ जाइए सभी लोग. इधर आ जाओ, इधर आ जाओ, इधर आ जाओ, इधर आ जाओ. देखिए कितने मॉइस्चर के साथ इसको पैक किया जाता है. यहाँ पर अभी इन्होंने पानी डाला था, उसी के साथ है. इतनी मेहनत करने के बाद लास्ट में कलर देखिए डार्क कलर है. कल में हमने पूछा था ना कि गोबर से वर्मी कपूर का अंतर क्या है, वो अभी यहाँ पर दिखाई दे रहा है. काला सोना. हाँ, काला सोना. तो लो पहले चाय लो ना. बच्चों के काला सोना इस्तेमाल करो. अपने कम से कम आपको पार्टी होगी. ओवरवेट है, ओवरवेट है, ओवरवेट है, अंडरवेट है, जाट है ना सब मिला के जाट ही होते हैं. और हम भी जाट है, तुम भी जाट हो. ठीक है, इसे अपनी खेती में यूज करें तो कैंसर से तो बचेंगे, बीमारियों से तो बचेंगे. ये बिहार से है. ये उत्तराखंड से है. वो से आंध्र प्रदेश, ये तमिलनाडु, ये वाले मेरी क्लास लोकल है. मैं मेरी क्लास तो माफ हो जाएगी, मेरा घर नजदीक में, इसी लेवल ले जाऊंगा.
ఇది చూడండి, భూమి సోనా అని చెప్పేసి వాళ్ళ బ్రాండ్ అనమాట. చాలా బాగుంది బ్రాండ్ నేమ్ కూడా. సోనా అంటే యాక్చువల్గా బంగారం అన్నట్లు. నేమ్ బ్రాండ్ కూడా బాగుంది. ఎరువు కూడా చాలా బాగుంది యాక్చువల్గా చెప్పాలంటే, బాగుంది. నింపుతున్నారు మరి వాళ్ళు. వీళ్ళ దగ్గర వచ్చేసి 50 kgs, తర్వాత 40 kgs, తర్వాత 10 kg, 5 kg, 1 kg ఇలాంటివి వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయన్నమాట. వీళ్ళన్నీ ఫిల్ చేసేసి అలా పెట్టేస్తారు. సో ఎవరికి కావాలంటే వాళ్ళకి వీళ్ళు ఇక్కడ నుంచే హోమ్ డెలివరీ పంపిస్తారు అన్నట్లు. వీళ్ళ దగ్గరకు వచ్చేసి యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ మేము ఇక్కడ ఉన్నప్పుడు ఆ మేడంకి అక్కడ కాల్ వచ్చింది. సో వాళ్ళకి వచ్చేసి జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా డిమాండ్స్ వచ్చాయి, ఒక లోడ్ కావాలని చెప్పేసి. వాళ్ళు అక్కడ వెయిట్ చెక్ చేస్తారు. వెయిట్ చెక్ చేసేసి అది ప్యాక్ చేసేస్తారు అన్నమాట వాళ్ళు. ఇందాక మీకు చెప్పాగా భూమి సోనా అని చెప్పేసి వాళ్ళ బ్రాండ్ ఇది, వాళ్ళ బ్రాండ్ నేమ్ ఇది భూమి సోనా అని చెప్పేసి. एक तो बच गया अभी क्या दूसरी साइड पे जाना था वहाँ नहीं जा रहे ना బస్ అవి ఓకే అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ మన ఇంటికి వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు. సో అయిపోయింది విజిట్ कैसा लगा सभी को? మా ఫ్రెండ్స్ ని అడుగుతాను. बहुत अच्छा लगा, मजा आ गया विजिट में सब. అడుగుతా ఇప్పుడు. वर्मी कंपोस्ट का विजिट अच्छा लगा और स्नैक्स भी बढ़िया से मिला. कोई नया स्नैक्स था, हम लोग तो कभी देखा नहीं था. स्नैक्स से पूरा नहीं है. रसगुल्ला गटके छोटा हो गया. रसगुल्ला तो छोटा हो गया सब, लेकिन सफ़ेद वाला बढ़िया था. ओके फ्रेंड्स, वीडियो अच्छा लगा तो लाइक करो, शेयर करो, सब्सक्राइब करो. थैंक यू वेरी मच.